మలేరియా, టైఫాయిడ్, జాండీస్ లాంటి ఫీవర్లతోనే కింద మీద అవుతుంటే కొత్తగా ఇంకొక మహమ్మారి ప్రాణాంతకంగా మారుతోంది. ఏపీలో స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ వ్యాప్తికి కారణాలేంటి? కంటికి కనిపించని నల్లి లాంటి ఆ సూక్ష్మజీవితో పొంచి ఉన్న ముప్పేంటి? మొన్న విజయనగరం, ఇప్పుడు చిత్తూరు. ఏపీలో పంజా విసురుతున్న స్క్రబ్ టైఫస్. ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటున్నా, వైద్యులు సూచనలు చేస్తున్నా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. విజయనగరంలో తొలి మరణం నమోదైతే తాజాగా రాయలసీమలోని తిరుపతి జిల్లాలో తొలి కేసు నమోదవడంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు మోడల్ కాలనీలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి మంగమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. స్క్రబ్ టైఫస్ నిర్ధారణతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పీలేరు మోడల్ కాలనీలో పర్యటించారు డిఎం అండ్ హెచ్ఓ. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగింది. తలుపుల, రేగళ్లు, పీహెచ్సీ సిబ్బందితో మోడల్ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పీలేరు ఘటనతో ఏపీలో స్క్రబ్ టైఫస్ మరణాల సంఖ్య 15కు చేరింది. స్క్రబ్ టైఫస్ తో పాటు దీర్ఘకాలిక ఇతర అనారోగ్య సమస్యలు మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 17 వరకు ఏపీలో 9,236 మందికి పరీక్షలు నిర్వహిస్తే 1,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో చిత్తూరు, కాకినాడ, విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ ని గుర్తించే ఎలీసా వంటి టెస్ట్ల సదుపాయం అన్ని ఆసుపత్రుల్లో లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. 4-5 రోజులుగా జ్వరం ఉండి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి పరీక్షల్లో నెగిటివ్ వచ్చి కూడా జ్వరం తగ్గకపోతే అది స్క్రబ్ టైఫస్ కావచ్చు. స్క్రబ్ టైఫస్ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చిగర్ మైట్ అనే నల్లిని పోలిన పురుగు కుట్టడం వల్ల ఈ వైరస్ సోకుతుంది. వెంటనే గుర్తించకపోయినా, పట్టించుకోకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెప్తున్నారు. జ్వరం, తలపోటు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, వినికిడి తగ్గుదల, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు స్క్రబ్ టైఫస్ బాధితుల్లో కనిపిస్తున్నాయి. బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి అవయవాల్ని డ్యామేజ్ చేస్తుంది. శరీరంపై దద్దుర్లు, కుట్టిన చోట గట్టి మచ్చ లాంటివి కనిపిస్తాయి. కొందరిలో ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి. ఆ తర్వాతి దశలో కిడ్నీ, లివర్ దెబ్బతింటాయంటున్నారు వైద్యులు. ఒక పురుగు కుట్టిందనే విషయమే తెలియకుండా స్క్రబ్ టైఫస్ సోకుతోంది. పైగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడడానికి పురుగు కుట్టిన తర్వాత 5 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతూ ఉండటంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఆరోగ్య సిబ్బంది. వాస్తవానికి ఇది కొత్త వ్యాధేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇప్పుడు పరీక్షలు చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయంటున్నారు డాక్టర్లు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. షుగర్ మైట్ తో పాటు ఆ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు ప్రమాదాన్ని ఏ విధంగా నివారించాలనేది ప్రజలకు వివరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు. ఎంత అలర్ట్ గా ఉన్నా ఏపీ వైద్య ఆరోగ్య సిబ్బందికి పెద్ద సవాల్గానే ఉంది ఈ నల్లికాటు జబ్బు.